ఎలా వచ్చింది, ఎందుకంటారు? ఈ మాస శివరాత్రి రోజు శివపార్వతుల యొక్క వివాహం జరిగినటువంటి రోజు. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసేటటువంటి రోజు. హిందువుల యొక్క క్యాలెండర్లో ప్రతి నెలలో అమావాస్యకి ముందర చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది. దానినే మాస శివరాత్రి అంటారు. ప్రతిరోజు రాత్రి శివుని 11 సార్లు తలుచుకొని నిద్రపోవాలని, అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవటం వలన ప్రతి రాత్రి కూడా శివరాత్రి అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించినటువంటి తిథి అని, అందువల్ల పరమశివుని తిథి అంటారు త్రయోదశిని. నెలకి 2 సార్లు త్రయోదశి వస్తూ ఉంటుంది. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి తిథిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి రోజున మహాదేవుని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకము యథార్థము. వ్యాస మహర్షి రచించినటువంటి శివపురాణం నిర్వచనం కూడా ఇదే. మాస శివరాత్రి జరుపుకోవాలి. పరమశివుడు లయకారకుడు, అంటే సృష్టిని అంతం చేసేవాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించిపోతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సు కారకుడు, అంటే మనది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడు బలంగా ఉన్నటువంటిది మాత్రమే చాంద్రమానం. కాబట్టి ఈ చాంద్రమానంలో మనస్సు కారకుడు చంద్రుడు బలహీనపడతాడు. అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలి అంటే జాతకంలో చంద్రుడి యొక్క బలాబలాలను బట్టి నిర్ధారించవలసి వస్తుంది. జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతువు యొక్క ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుంది. ముందు చెప్పుకున్నట్లు కేతువు లయం అంటే మృత్యుకారకుడు. అందుకే చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో వారి ఆరోగ్యాలపై కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుని ఆరాధిస్తే కేతుగండాలు, ఆ మరుసటి రోజు వచ్చేటటువంటి అమావాస్య యొక్క గండాలు తొలగిపోతాయని విశ్వాసం, యథార్థం. అందుకనే ఖగోళ శాస్త్రానికి కూడా అనుసంధానమైనటువంటి ఈ రాత్రిని మాస శివరాత్రి అని కూడా అంటారు. అందరూ ఆచరించండి, అభివృద్ధి పొందండి. అమావాస్య ముందర ప్రతి వ్యక్తికి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. పౌర్ణమి ముందర 3 రోజుల నుంచి, అమావాస్య ముందర 3 రోజుల నుంచి, అమావాస్య వెళ్ళిన 3 రోజుల వరకు చంద్రబలం లేకపోవటం వల్ల అనేక సమస్యలు, కుటుంబ కలహాలు, వాహన ప్రమాదాలు, ఆరోగ్య లోపాలు, పోతే ఈ విధంగా అనేక, 1, 2 అని కాదు, అనేక విధాలైనటువంటి సమస్యలు ఈ చంద్రుని యొక్క ప్రభావం వలన వస్తూ ఉంటాయి. అందువలన మనం ఈ అమావాస్య యొక్క ప్రభావాన్ని తట్టుకోవాలి అంటే, అందుకనే అమావాస్య ముందర రోజు మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి మహాదేవుని కనుక అర్చించినట్టయితే మనకి ఈ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ అమావాస్య ప్రభావాన్ని తగ్గించి మనిషికి తగినటువంటి శక్తిని కలగజేస్తుంది.
ఆ మాస శివరాత్రి. అందుకనే ప్రతివారు మాస శివరాత్రిని మహాదేవుని ఆరాధించి చేసుకొని అమావాస్య యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3 9949301682. ఓం శాంతి శాంతి శాంతి.